This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు AKSIAS. ఈరోజు మనము సెప్టెంబర్ 29కి సంబంధించి ఈనాడు, సాక్షి మరియు హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి, ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయిన ఎస్ఎస్సి, సిజిఎల్ వంటి ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ని రూపొందించడం జరిగింది. సో ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థుల కోసము హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్ అఫైర్స్ని సేకరించి ఇక్కడ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో తెలుగు మీడియం అభ్యర్థులకు కొంత అడ్వాంటేజ్గా ఉంటుంది. సో ముఖ్యంగా సివిల్స్ ఎవరైతే రాస్తున్నారో తెలుగు మీడియంలో రాసే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా హిందూ మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి కూడా కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మీకు డైలీ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఆ కరెంట్ అఫైర్స్లో ఉన్న ముఖ్యమైన కీవర్డ్స్ కూడా మీకు హైలైట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు దానికి సంబంధించి సబ్జెక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఏవైతే ఉన్నాయో సో ఆ అనాలిసిస్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ఈరోజు మనము ఈ కరెంట్ అఫైర్స్ని చూసే ముందు నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి నేను ఫస్ట్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే, కాకతీయులకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి అని మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో మొదటి స్టేట్మెంట్ కనుక తీసుకుంటే, కాకతీయులు మొదట రాష్ట్రకూటుల వద్ద, ఆ తర్వాత కళ్యాణి చాళుక్యుల వద్ద సేనానులుగా పనిచేశారని మొదటి స్టేట్మెంట్ ఉంది. సో మనము ఏపీ హిస్టరీ లేకపోతే తెలంగాణ హిస్టరీ చదువుకునేటప్పుడు కాకతీయులు అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. అదేవిధంగా ఇండియన్ హిస్టరీలో భాగంగా మనం కొంతవరకు ఈ కాకతీయుల చాప్టర్ని చదువుకుంటాం. సో ఈ కాకతీయులకు సంబంధించి వీరు మొదట రాష్ట్రకూటుల వద్ద, ఆ తర్వాత కళ్యాణి చాణక్యుల వద్ద సేనానులుగా పనిచేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చును. ఇక సెకండ్ స్టేట్మెంట్, ప్రతాపరుద్ర I సార్వభౌమాధికార రాజ్యాన్ని ఏర్పాటు చేశారు అని మనకు ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చును. సో ప్రతాపరుద్ర I ఎస్టాబ్లిష్డ్ సావరిన్ డైనాసిటీ ఇన్ 1163. సో 1163వ సంవత్సరంలో ప్రతాపరుద్రుడు ఒక సార్వభౌమాధికార స్వతంత్ర కాకతీయ రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చును. అదేవిధంగా ఈ కాకతీయులకు సంబంధించి ప్రముఖమైన రాజుల పేర్లు కనుక చూసుకుంటే, ప్రతాపరుద్ర, గణపతి దేవుడు మరియు రుద్రమదేవి. సో వీరు ప్రముఖంగా పాలించిన చక్రవర్తులుగా మనం చెప్పుకోవచ్చును. సో కాబట్టి ఇక్కడ ఈ 3వ స్టేట్మెంట్ కూడా మనకు ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్గా పరిగణించాలి. కాబట్టి సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఈ 3వది కరెక్ట్ సమాధానం ఇక్కడ. సో ఈ కాకతీయులు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ లెసన్. ఇది మనకు ఖచ్చితంగా దీని గురించి మనకు సామాజికంగా, ఆర్థికంగా మరియు సాంస్కృతికంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యాంగిల్లో మీరు దీన్ని చదువుకోండి. పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ మీరు చదువుకోవద్దు. ఓన్లీ సోషియో ఎకనామిక్ ఇష్యూస్లోనే మనం ఇక్కడ ఇది చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఏపీ హిస్టరీలో మరియు తెలంగాణ హిస్టరీలో భాగంగా. ఇక సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఏకీకృత వ్యాధి నిఘా కార్యక్రమంకు సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి అని మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో దీనినే మనము ఇంగ్లీష్లో ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ అని చెప్పడం జరుగుతుంది. సో మొదటి స్టేట్మెంట్ ఇక్కడ తీసుకుంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో ఆరోగ్య మరియు కుటుంబ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిని ప్రారంభించింది అనేది మొదటి స్టేట్మెంట్. సో కోవిడ్-19 విస్తరిస్తున్న నేపథ్యంలో ఐటీ ఆధారిత వ్యాధుల నిఘా వ్యవస్థ ల్యాబొరేటరీలను వికేంద్రీకరణ చేయడానికి 2020లో దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది సెకండ్ స్టేట్మెంట్. అయితే ఇక్కడ మనకు ఈ మొదటి స్టేట్మెంట్ కనుక తీసుకుంటే, మొదటి స్టేట్మెంట్ మనకు ఇది కరెక్ట్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చును.
సారీ, ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇది ఇక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో కాదు, ప్రపంచ బ్యాంక్ సహకారంతో. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇది ప్రపంచ బ్యాంక్ సహకారంతో, ప్రపంచ ఆరోగ్య సంస్థ కాదు. కాబట్టి ఇది మనకి ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. ఒకసారి గమనించండి, ఇక్కడ ఇది రాంగ్ స్టేట్మెంట్ మనకు. ఇక సెకండ్ స్టేట్మెంట్, కోవిడ్-19 విస్తరిస్తున్న నేపథ్యంలో ఐటీ ఆధారిత వ్యాధుల నిఘా వ్యవస్థ ల్యాబొరేటరీని వికేంద్రీకరణ చేయడానికి 2020లో దీనిని ఏర్పాటు చేశారు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ ఏకీకృత వ్యాధి నిఘా కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ వ్యాధి నిఘా దీనిని మనము 2004వ సంవత్సరంలో అప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు సహకారంతో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్గా మనం చెప్పుకోవాలి. మనకు సరైనవి అంటే ఏది సరైనది కాదు కాబట్టి పైవేవి కాదు అనేది మనకి ఇక్కడ కరెక్ట్ సమాధానం. ఇక్కడ ఈ IDSP ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, దీని యొక్క ప్రధానమైన లక్ష్యం వచ్చేసి దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఇటువంటి ఏవైనా అంటువ్యాధులు వచ్చిన సందర్భంలో సకాలంలో వాటిని కనిపెట్టి వాటి యొక్క వ్యాప్తిని నిరోధించేందుకు తక్షణమే స్పందించే సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇందులో ఈ సూక్ష్మజీవులకు సంబంధించిన శాస్త్రవేత్తలు, అదేవిధంగా అంటువ్యాధులకు సంబంధించిన శాస్త్రవేత్తలు, కీటక శాస్త్రవేత్తలు, వీరందరూ ఒక గ్రూపుగా ఇందులో ఉండడం జరుగుతుంది. వీరు సమిష్టిగా వ్యాధి నిరోధానికి తగు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇది IDSP యొక్క ప్రధానమైన లక్ష్యంగా చెప్పుకోవచ్చును. ప్రస్తుతం మనకు ఈ కరోనా అనేది దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ప్రస్తావన అనేది మనకు రీసెంట్గా న్యూస్లో రావడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ అని. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తులుంగ్లా ఎక్కడ ఉంది అని మనకు ఇక్కడ 3వ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4 రాష్ట్రాల పేర్లు ఇవ్వడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, లడఖ్, హిమాచల్ ప్రదేశ్ అని. ఇది మనకు అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది ఈ తులుంగ్లా అనేది. ఇక 4th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఈ క్రింది వాటిలో సరిగా జతపరిచిన వాటిని గుర్తించండి అని మనకి ఇక్కడ 4 ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి చండమంగళం ధోతీస్ అండ్ సెట్ ముందు, ఇది కేరళ రాష్ట్రానికి చెందినవి. ముగా సిల్క్ అస్సాం, అరానీ సిల్క్ తమిళనాడు అండ్ కందంగి సారీ కర్ణాటక. ఇందులో సరిగ్గా జతపరిచిన వాటిని గుర్తించండి అని మనకి ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ కందంగి శారీస్ ఏదైతే ఉందో, ఈ కందంగి శారీస్ అనేది కర్ణాటక రాష్ట్రానికి చెందినది కాదు, ఇది తమిళనాడు రాష్ట్రానికి చెందినది. కాబట్టి ఇది రాంగ్. ఈ 3 ఏవైతే ఉన్నాయో ఈ 3 కరెక్ట్గా జతపరిచినాయి. కాబట్టి మనకి ఇక్కడ సమాధానం సెకండ్ది కరెక్ట్ సమాధానంగా పరిగణించాలి. మనకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే భౌగోళిక గుర్తింపులో భాగంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒకసారి మీరు గుర్తుంచుకోండి. ఇటీవల మనకు రీసెంట్గా భౌగోళిక గుర్తింపు పొందిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను మీరు ఒక దగ్గర క్లియర్గా నోట్స్ రాసుకోండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు ముఖ్యమైన అంశం ఒకటి ఇవ్వడం జరిగింది, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి సంబంధించి. ప్రస్తుతం చాలామంది ఒక డైలమాలో ఉన్నారు, సివిల్స్ పోస్ట్పోన్ అవుతుందా లేదా అని ఒక డైలమా ఉంది. దానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా వేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో సివిల్ సర్వీస్ పరీక్షలను వాయిదా వేయాలని కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న విచారణలో భాగంగా ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది వాయిదా వేయడం కుదరదని UPSC సుప్రీంకోర్టుకు తెలపడం జరిగింది.
అయితే సుప్రీంకోర్టు కూడా యూపీఎస్సీని ప్రశ్నించడం జరిగింది. సో ప్రస్తుతం కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి సో యూపీఎస్సీ ఎటువంటి ఏర్పాట్లను చేసింది అంటే సపోజ్ రవాణా ఏర్పాట్లకు సంబంధించి కానీ, లేకపోతే ప్రస్తుతం ఈ కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్కి సంబంధించిన ఏర్పాట్లు, సో అటువంటి ఏర్పాట్లకు సంబంధించి సో ఏమేమి తీసుకున్నారు అని సుప్రీంకోర్టు యూపీఎస్సీని ప్రశ్నించడం జరిగింది. సో ఇది మళ్ళీ వాయిదా వేయడం జరిగింది. ఈ ఎగ్జామ్స్కి సంబంధించిన ఈ విచారణ ఏదైతే ఉందో సో ఇది రేపు విచారణకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఫైనల్గా ఒక డెసిషన్ అయితే మనకు క్లియర్గా ఒక 1-2 డేస్లో తెలుస్తుంది. కాబట్టి సో ఇది ఒకసారి అభ్యర్థులు గమనించాలి. సో బయట వచ్చే రూమర్స్ని అసలు నమ్మకండి. సో మనకు ఆథెంటిక్గా పేపర్లో వచ్చిన న్యూస్ మాత్రమే కరెక్ట్ న్యూస్గా పరిగణించాలి. సో ఇక ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి మనం గమనిస్తే కోవిడ్ వ్యాక్సిన్ లైక్లీ ఇన్ ఎర్లీ 2021 అనే ఒక ప్రధానమైన అంశం మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో యూనియన్ హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో హర్షవర్ధన్, అతను ఈ కోవిడ్-19 వ్యాక్సిన్కి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ ఫస్ట్ వ్యాక్సిన్ అనేది మనకు 2021 సంవత్సరంలో మొదటి క్వార్టర్లో వచ్చే అవకాశం ఉంది అని, అంటే మొదటి త్రైమాసికంలో వచ్చే అవకాశం ఉంది అని ఇతను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ఈ కోవిడ్-19 వ్యాక్సిన్కి సంబంధించి సో దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలు దీనిని అభివృద్ధి చేయడానికి తమ యొక్క పరిశోధనలను కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇది 2021 సంవత్సరానికి మనకు దేశవ్యాప్తంగా అమల్లో అవైలబుల్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఒక డెడికేట్ ఆన్లైన్ వ్యాక్సిన్ పోర్టల్ను లాంచ్ చేస్తున్న సందర్భంలో కేంద్ర హెల్త్ మినిస్టర్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇక్కడ డెడికేట్ ఆన్లైన్ వ్యాక్సిన్ పోర్టల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎవరి చేత అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ రూపొందించబడింది ఒక ఆన్లైన్ పోర్టల్. దీనికి సంబంధించి ఇందులో ఈ కోవిడ్-19కి సంబంధించిన పరిశోధన పత్రాలు, అదేవిధంగా వ్యాక్సిన్ రూపొందించడంలో, వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలో చేస్తున్న వివిధ పరిశోధనల వివరాలు ఈ ఆన్లైన్ వ్యాక్సిన్ పోర్టల్లో పొందుపరచడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అంశం ఇక్కడ. అదేవిధంగా ఈ డెడికేటెడ్ ఆన్లైన్ పోర్టల్ ఏదైతే ఉందో ఈ డెడికేటెడ్ ఆన్లైన్ పోర్టల్లో కేవలం కోవిడ్-19కి సంబంధించింది కాకుండా సో మిగతా విషయాలు కూడా, మిగతా వ్యాక్సిన్కి సంబంధించిన సమాచారం కూడా ఇందులో అవైలబుల్గా ఉంచడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం ఈ కోవిడ్-19 వ్యాక్సిన్కి సంబంధించి మనకు ఎక్కువగా వార్తల్లో ఉన్నవి కోవిషీల్డ్, అదేవిధంగా కోవాక్సిన్ మరియు జైకోవ్ డి. సో ఇటువంటి వ్యాక్సిన్స్కి సంబంధించిన సమాచారం కూడా ఈ పోర్టల్లో అవైలబుల్గా ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ వ్యాక్సిన్స్కి సంబంధించిన సమాచారం హ్యూమన్ ప్యాపిలోమియా వైరస్, అదేవిధంగా షిగెల్లా, హెపటైటిస్, కొలరా అండ్ టైఫాయిడ్కి సంబంధించిన వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వ్యాక్సిన్కి సంబంధించిన సమాచారం కూడా ఈ పోర్టల్లో మీకు అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. సో దీనిని ఎవరు రూపొందించారు అంటే ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇక నెక్స్ట్ మరొక అంశం ఇక్కడ చూసుకుంటే చైనా రష్యాలను కలిపే తొలి వంతెన రాకపోకలకు రెడీ అని ఒక ప్రధానమైన అంశం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో చైనా మరియు రష్యాలను కలిపే విధంగా ఇక్కడ హిలాంగ్ అనే నదిపై ఒక హైవే బ్రిడ్జ్ని నిర్మించడం జరిగింది. ఇది తొలి హైవే బ్రిడ్జిగా చెప్పుకోవచ్చు. ఈ రెండు దేశాలను కలిపే ఒక తొలి హైవే బ్రిడ్జ్ ఏ నదిపై అంటే హీలాంగ్ అనే నదిపై. ఈ నది పేరు గుర్తుంచుకోవాలి. ఏ దేశాలను కలుపుతుందంటే చైనా మరియు రష్యాలను కలుపుతుంది. సో ఇరు దేశాల మధ్య ప్రజల రాకపోకలకు మరియు సరుకుల రవాణాకు సంబంధించి ఇక్కడ ఈ హైవే బ్రిడ్జ్ను నిర్మించడం జరుగుతుంది. సో ఈ చైనాలో ఈశాన్య ప్రాంతంలో ఉన్న హిలాంగ్ జియాంగ్ అనే ప్రావిన్స్లోని హీవేలో ఈ వంతెన అనేది ఉంది. ఈ లొకేషన్ కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఈ చైనాకు సరిహద్దు నగరం ఏదైతే ఉందో ఈ హీహే అనే నగరము సో రష్యాలో ఉన్న
బ్లగోవచెన్స్తో ఈ వంతెన అనేది అనుసంధానం చేయడం జరుగుతుంది. ఈ 2 నగరాల పేర్లు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ వ్యవసాయ సౌర విద్యుత్తుకు బ్యాంకు రుణాలు అనే ఒక ప్రధానమైన అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకోవాల్సింది పిఎం కుసుమ్ అనే పథకాన్ని మనం చూసుకోవాలి. సో మౌలిక సదుపాయాల నిధి నుంచి సో ఈ వ్యవసాయ సౌర విద్యుత్కు బ్యాంకు రుణాలను ఇవ్వనుంది. సో ముఖ్యంగా ఈ వ్యవసాయానికి సంబంధించిన బోర్లు ఏవైతే ఉన్నాయో ఆ బోర్లను ఏర్పాటు చేసుకోవడానికి సౌర విద్యుత్తును ఆధారంగా ఆ బోర్లను ఏర్పాటు చేసుకోవడానికి ఆయా రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఉత్తాన్ మహా అభియాన్ ఈ పథకం పేరు గుర్తుంచుకోండి. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఎవం ఉత్తాన్ మహాభియాన్, దీన్ని పిఎం కుసుమ్ అని అంటారు. ఈ పథకం కింద సో ఒక బోరు ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో అందులో కేంద్ర ప్రభుత్వం 30% రాయితీని ఇవ్వనుంది. ఈ రాయితీ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఈ రాయితీని ఎవరు ఇస్తారు అంటే ఈ పిఎం కుసుమ్ అనే పథకం కింద కేంద్ర నూతన సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి రాయితీగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఇస్తుంది? రైతులకు ఇస్తుంది ఇక్కడ. సో ఈ రాయితీ పోను మిగతా సొమ్ము ఏదైతే ఉందో సో దాన్ని రైతులు భరించాలి. సో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చి రాయితీని కూడా ప్రకటిస్తే రైతు మీద మరింత భారం తగ్గే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఆర్మేనియా మరియు అజర్బైజాన్ సరిహద్దుల్లో తీవ్రమైన ఘర్షణలు చెలరేగుతున్నాయి ప్రస్తుతము. సో ఇక్కడ ఒక వివాదాస్పదమైన సరిహద్దు ప్రాంతం ఉంది. ఆ సరిహద్దు ప్రాంతం వచ్చేసి నాగర్నో కరాబాఖ్ అనే ఒక వివాదాస్పద ప్రాంతం కోసము ఈ ఆర్మేనియా మరియు అజర్బైజాన్ అనే సైనికుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు అనేవి ప్రస్తుతం కొనసాగుతున్నాయి. సో ఇక్కడ ఈ ప్లేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏ సరిహద్దు ప్రాంతాల్లో అంటే అరేనియా మరియు అజర్బైజాన్. సో దీనికి సంబంధించి మీరు జాగ్రఫీలో ఒకసారి మ్యాపింగ్ చూసుకోండి, ఈ లొకేషన్కి సంబంధించి ఈ ప్రాంతం ఎక్కడెక్కడ ఉంది అని. అయితే ఇక్కడ ఈ వివాదానికి గల ప్రధానమైన కారణం వచ్చేసి ఇక్కడ ఈ నాగర్నో కరోబాక్ అనే ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఆర్మేనియాకు చెందిన ప్రజలు చాలా ఎక్కువ సంఖ్యలో నివసించడం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రాంతం అనేది అజర్బైజాన్ పరిధిలోకి వస్తుందని, ఇది తమ భూభాగంలోకి వస్తుందని అజర్బైజాన్ సో గత కొంతకాలం నుంచి చెప్తూ ఉంది. సో ప్రస్తుతం ఈ భూమిని ఆక్రమించుకోవడానికి ఇరు దేశాల మధ్య ఈ సైనిక ఘర్షణ అనేది కొనసాగుతుంది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే సరిహద్దుల్లో క్షిపణుల మోహరింపు అనే ఒక ప్రధానమైన అంశం. అదేవిధంగా 2290 కోట్లతో రక్షణ కొనుగోలు అని కూడా ఒక ప్రధానమైన అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం భారత్ మరియు చైనా సరిహద్దులకు సంబంధించి సో ఈ వివాదం అనేది కొనసాగుతూ ఉంది. సో ఈ సరిహద్దు ప్రాంతాల వెంబడి కొంత ఘర్షణ పూర్వకమైన వాతావరణం అనేది ఏర్పడింది. దాదాపుగా చైనా నుంచి భారత్ ఈ సరిహద్దు అనేది దాదాపుగా 3000 కిలోమీటర్ల పరిధి అనేది ఉంటుంది. సో ముఖ్యంగా లడాక్ ప్రాంతంలో, అదేవిధంగా ఈ ప్యాంకాంగ్ సరస్సు ఏదైతే ఉందో ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా ఈ చైనా తన యొక్క సైన్యాన్ని మోహరించడం అనేది జరిగింది. అందులో భాగంగా దానికి ప్రతీకారం తీర్చుకునే విధంగా భారత్ కూడా తన యొక్క సైనిక చర్యను ముమ్మరం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ సరిహద్దు ప్రాంతాల్లో వివిధ క్షిపణులను భారత ప్రభుత్వం మోహరించడం అనేది జరిగింది. సో ఇందులో బ్రహ్మోస్, నిర్భయ్, అదేవిధంగా వివిధ రకాల క్షిపణులను భారత్ ఈ సరిహద్దు ప్రాంతాల వెంబడి మోహరించడం జరిగింది. ఈ బ్రహ్మోస్ క్షిపణి వచ్చేసి దాదాపుగా దీని యొక్క పరిధి వచ్చేసి 500 కిలోమీటర్లుగా దూసుకువెళ్తుంది. అదేవిధంగా నిర్భయ్ క్షిపణి దాదాపుగా 800 కిలోమీటర్ల రేంజ్గా ఉంటుంది. సో ఇక ఈ
త్రివిధ దళాల కోసము సంబంధించి సో విలువైన ఆయుధాలు మరియు ఇతర సాయుధ వ్యవస్థలకు సంబంధించిన కొనుగోలు ప్రతిపాదన అనేది రక్షణ శాఖ ఆమోదం తెలపడం జరిగింది. సో ఇందులో భాగంగా మన భారతదేశము అమెరికా నుంచి సో దాదాపుగా 72,000 SIG సావర్ తుపాకులను కొనుగోలు చేయనుంది. సో ఎక్కడి నుంచి అంటే అమెరికా నుంచి అని గుర్తుంచుకోండి ఇక్కడ. సో దీని యొక్క విలువ వచ్చేసి దాదాపుగా 2,290 కోట్లు. సో ఇందులో మొత్తం ఎన్ని వేల తుపాకులు అంటే 72,000 SIG సావర్ తుపాకులు అనేవి కొనుగోలు చేస్తుంది భారత్. సో కేవలం ఈ తుపాకుల కోసము దాదాపుగా 780 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపడం జరిగింది. సో ఇందులో మిగతావి ఏవైతే ఉన్నాయో సో మిగతా 970 కోట్లతో నౌకాదళము మరియు వైమానిక దళం కోసము స్మార్ట్ ఎయిర్ ఫీల్డ్ వెపన్ అనే వ్యవస్థలను కూడా కొనుగోలు చేయనున్నారు. అదేవిధంగా ఈ సమాచార పంపిణీ కోసము 540 కోట్లతో HF రేడియో సెట్స్ కూడా కొనుగోలు చేయనున్నారు. సో ఇక నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో గాలి ద్వారా కరోనా వ్యాప్తిపై CCMB పరిశోధన అనే ఒక ప్రధానమైన అంశం ఇక్కడ జరిగింది. సో కరోనా వైరస్ అనేది యాక్చువల్గా మనకు గాలి ద్వారా వ్యాపిస్తుందా లేదా అనే ప్రశ్నకు ఇప్పటి వరకు ఖచ్చితమైన సమాధానం అనేది లేదు. అయితే మనం ముందు జాగ్రత్తగా సో గాలి ద్వారా వ్యాపిస్తుంది అని గతంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించినప్పటి నుంచి ఈ సోషల్ డిస్టెన్స్ని పాటించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం సో ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో ఈ కరోనా వైరస్ అనేది యాక్చువల్గా గాలి ద్వారా వ్యాపిస్తుందా లేదా అనే అంశం మీద హైదరాబాద్లో ఉన్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సో దీనిపై ఒక పరిశోధన అనేది చేయనుంది. సో ఈ వైరస్ అనేది గాలి ద్వారా ఎంత దూరం ప్రయాణిస్తుంది, ఎంత సమయం ఈ వైరస్ అనేది గాలిలో ఉంటుంది, సో వైరస్ బారిన పడ్డ వ్యక్తి నుంచి సో వెలువడిన ఈ వైరస్ ఎంత సమయం వరకు ఉండగలుగుతుంది అనే వివిధ అంశాలపై ఈ పరిశోధన అనేది కొనసాగిస్తుంది. సో ఇక్కడ ఈ పరిశోధన చేసేది CCMB, ఇది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ట్రాయ్ చైర్మన్గా వఘేలా అని సో టెలికాం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ అనేది మనకు ఉంటుంది. సో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సో దీనికి చైర్మన్గా PD వఘేలాను నియమించడం అనేది జరిగింది. సో ఇతని యొక్క పదవీ కాలం 3 సంవత్సరాల పాటు ఉంటుంది, లేకపోతే 65 ఏళ్ళు వచ్చేదాకా ఏది ముందైతే అది ఈ ట్రాయ్ చైర్మన్ యొక్క పదవీ కాలంగా ఉంటుంది. సో ప్రస్తుతం ఉన్న చైర్మన్ ఎవరంటే RS శర్మ. సో ఇతని యొక్క పదవీ కాలం ఈ సెప్టెంబర్ 30తో ముగుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం నూతన చైర్మన్ను నియమించడం అనేది జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే జల వివాదాలపై ఆరుణ భేటీ అని. సో ఇది ఆల్రెడీ మనకు గతంలో న్యూస్లో కవర్ అవడం జరిగింది. సో గతంలో ఈ అపెక్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో అపెక్స్ కౌన్సిల్ భేటీ అనేది కొనసాగాల్సి ఉండేది. కాకపోతే కొన్ని అనుకోని కారణాల వలన అది వాయిదా పడడం జరిగింది. సో ప్రస్తుతం సో 6వ తేదీన ఈ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి సో జల వివాదాలు ఏవైతే ఉన్నాయో ఆ జల వివాదాలను చర్చించేందుకు ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనేది అక్టోబర్ 6వ తేదీన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో ఈ అపెక్స్ కౌన్సిల్కి సంబంధించి మనకు ఈ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారం అందులో పేర్కొన్న విధంగా దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇందులో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు కేంద్ర జలశక్తి మంత్రి ఎవరైతే ఉన్నారో సో ఇందులో సభ్యులుగా కొనసాగుతారు. సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఈ కృష్ణా మరియు గోదావరి నదులు ఏవైతే ఉన్నాయో ఈ నదులకు సంబంధించి వివాదాలు అనేవి గత కొంతకాలంగా కొనసాగుతున్నాయి. సో వీటిని పరిష్కరించడానికి ఈ అపెక్స్ కౌన్సిల్ అనేది కీలకమైన పాత్రను పోషించనుంది. సో దీనికి చైర్మన్ ఎవరంటే కేంద్ర జలశక్తి మంత్రి. సో ప్రస్తుతం
గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్ర జలశక్తి మంత్రిగా కొనసాగుతున్నారు. సో ముఖ్యంగా ఇందులో చర్చించే విషయాలు కనుక ఒకసారి చూసుకుంటే, ఈ ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న నదులు కృష్ణా మరియు గోదావరి నదులకు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ బోర్డులను ఏర్పాటు చేసి 6 సంవత్సరాలు అయినప్పటికీ సో ఆ బోర్డుల యొక్క పరిధి అనేది కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు గుర్తించలేదు. సో ఆ అంశం మీద ప్రస్తుతం చర్చ అనేది కొనసాగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో నూతనంగా కట్టబోయే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులు చేపట్టినప్పుడు సో ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఈ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికను బోర్డులకు అందజేయాలి. సో ఈ ప్రస్తుతం ఈ బోర్డు అనేది ఎటువంటి పరిధి నిర్వచించలేకపోవడం వలన సో ఈ ప్రాజెక్టులకు సంబంధించి పరస్పరం ఇరు రాష్ట్రాల మధ్య వివాదాస్పదాలు కొనసాగుతున్నాయి. సో దానిపైన కూడా ఇక్కడ ఈ అపెక్స్ కౌన్సిల్లో చర్చించనున్నారు. సో ఈ పునర్విభజన చట్టం ఏదైతే ఉందో ఈ పునర్విభజన చట్టం ప్రకారము ఈ గోదావరి బోర్డు కార్యాలయము హైదరాబాద్లోను, అదేవిధంగా కృష్ణా బోర్డు కార్యాలయము ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఉండాలి. అయితే ఈ కృష్ణా బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించే ప్రతిపాదనపై గతంలో చర్చలు జరిగినప్పటికీ దాని మీద ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోలేదు. సో దీని మీద కూడా ప్రస్తుతం ఈ అపెక్స్ కౌన్సిల్లో చర్చ అనేది కొనసాగుతుంది. సో మొత్తంగా మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇరు రాష్ట్రాల మధ్య ఈ జల వివాదాలను పరిష్కరించడానికి ఈ అపెక్స్ కౌన్సిల్ భేటీ అవ్వనుంది అని గుర్తుంచుకోవాలి మనం. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఉచిత బోర్లు అని పేద రైతులకు మోటార్లు అని. సో ఆల్రెడీ నిన్న ఈ పథకం గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వైఎస్ఆర్ జలకళ అనే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రారంభించడం జరిగింది. సో ఈ పథకం కోసము 2 లక్షల మందికి వచ్చే 4 సంవత్సరాలలో దాదాపుగా 2,340 కోట్లను ఖర్చు చేయనున్నారు. సో ఈ పథకం ద్వారా అర్హులైన రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులందరికీ వారి యొక్క పొలాల్లో ఉచితంగా బోర్లు వేయడంతో పాటు చిన్న మరియు సన్నకారు రైతులకు ఉచితంగా మోటార్లు కూడా బిగించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. సో ఈ ఉచితంగా ఈ చిన్న మరియు సన్నకారు రైతులకు ఉచితంగా మోటార్లు ఇవ్వాలి అన్న ప్రతిపాదన అనేది సో ఇంతకు ముందు లేదు. సో ఇది రీసెంట్గా ఈ ప్రతిపాదన అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. సో ఆల్రెడీ దీనికి దాదాపుగా 2,000 కోట్లను కేటాయించారు. సో అదనంగా 1,600 కోట్లు ఖర్చు అవుతున్న నేపథ్యంలో దానిని కూడా కేటాయించడం అనేది జరిగింది ఈ వైఎస్ఆర్ జలకళ అనే పథకం కింద. ఈ పథకం పేరు గుర్తుంచుకోండి. సో ఈ వైఎస్ఆర్ జలకళ అనే పథకాన్ని 144 గ్రామీణ నియోజకవర్గాలు, అదేవిధంగా 19 సెమీ అర్బన్ నియోజకవర్గాలు, సో మొత్తం కలిపి 163 నియోజకవర్గాల్లో ఈ బోరు యంత్రాలను ప్రారంభించనున్నారు. సో ఇది ఈ వైఎస్ఆర్ జలకళకు సంబంధించి. సో ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే మహిళల ఆధ్వర్యంలో పాల సేకరణ కేంద్రాలను ఒక ప్రధానమైన అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో వైఎస్ఆర్ చేయూత అనే పథకాన్ని ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. సో ఈ పథకం కింద ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఆ లబ్ధి పొందిన మహిళలతో మొదటి దశలో తూర్పు మరియు పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో అమూల్ సహకారంతో ఈ పాల సేకరణ కేంద్రాలను ప్రారంభించాలని సో పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించడం జరిగింది. సో ఆల్రెడీ గతంలో మనం చెప్పుకున్నాం ఈ పాడి పరిశ్రమ రంగానికి సంబంధించి మహిళలను ఆర్థికంగా మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము గుజరాత్లో ఉన్న అమూల్ అనే కంపెనీతో కూడా ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. సో ప్రస్తుతం అందులో భాగంగా ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల్లో మొదటి దశలో పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అందులో
ఉభయ గోదావరి, కృష్ణ, ప్రకాశం అంటే తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణ, ప్రకాశం జిల్లాలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. సో ఇది మనకు ఈరోజు ముఖ్యంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఇక ఈరోజు క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్స్ ఒకసారి మనం గమనిస్తే, మొదటి క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఖరీఫ్ పంటలను గుర్తించండి అని మనకి ఇక్కడ 5 పంటల పేర్లు ఇవ్వడం జరిగింది. అందులో సరైన వాటిని గుర్తించండి. ఇక సెకండ్, ఇటీవల వార్తల్లో వచ్చిన నాగర్నో కరాబక్ అనే ప్రాంతం ఏ దేశాల మధ్య వివాదాస్పదం అయ్యింది? కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక థర్డ్ క్వశ్చన్, నౌజవాన్ భారత్ సభను ఎవరు స్థాపించారు? ఇక ఫోర్త్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరిగా జతపరిచిన వాటిని గుర్తించండి. ఇక్కడ మీకు 4 రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ రిపోర్ట్స్ ఏ ఏ సంస్థలు వెలువరిస్తాయి, అందులో సరిగా జతపరిచిన వాటిని గుర్తించండి. సో ఇది మనకి ఈరోజు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. సో ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సీ, సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి జనరల్ స్టడీస్, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆప్షనల్ సబ్జెక్ట్స్ వచ్చేసి సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్కి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రిలిమ్స్ మరియు టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. సో ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ అవైలబుల్గా ఉంది. ఇది ప్రస్తుతం ఆన్లైన్లో జరుగుతుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మీకు అవైలబుల్గా ఉంటుంది. దీంతోపాటు టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో 25 టెస్టులు ఉంటాయి. ఈ 25 టెస్టుల్లో మీకు సెక్షన్ వైజ్ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఆ టెస్టుకు సంబంధించిన డిస్కషన్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ సమాచారం కోసము మీరు 8448449709 అనే నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా ఈ కోర్సెస్, మెటీరియల్ మరియు వీడియోస్కి సంబంధించి మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది మనకు ఈరోజు ఓవరాల్గా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ మీకు డైలీ అప్డేట్ కావాలి అనుకుంటే ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. This video is brought to you by AKS IAS.